హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 6 నెలలైనా నిల్వ ఉండి రుచి తగ్గకుండా గుమగుమలాడుతూ ఉండే 3 రకాల ఇడ్లీ దోశ కారం పొడులను పక్కా కొలతలతో ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. అప్పటికప్పుడు చట్నీ సాంబార్ చేసే టైం లేనప్పుడు ఈ విధంగా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. చాలా మంది చట్నీ సాంబార్ ఈవెన్ చికెన్ మటన్ ఉన్నా కూడా 1 or 2 ఇడ్లీని విధంగా పొడి నెయ్యి ఇడ్లీతో తినడానికి ఇష్టపడతారు. సో ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మనం కొన్ని నెలల పాటు నిల్వ పెట్టుకొని ఈజీగా తినేస్తూ ఉండొచ్చును. సో ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పును 1 కప్పు వేసుకోండి. 1 కప్పును తీసుకొని అదే మెజర్మెంట్ తో అన్ని దినుసుల్ని వేసుకోవాలి మనం. సో 1 కప్పు శనగపప్పును వేసుకొని మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. వీడియో మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా మంటను లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. సిమ్ లోనే పెట్టుకొని జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. తర్వాత అదే కప్పుతో 1 కప్పు ఉద్దిపప్పును కూడా వేసుకొని దూరగా వేయించుకుందాం. ఉద్దిపప్పు కూడా కలర్ చేంజ్ అవ్వాలండి. మనకు స్మెల్ వస్తుంది, మంచి సువాసన వస్తుంది అనమాట. ఉద్దిపప్పు వేగుతూ ఉంటే ఆ విధంగా మంచి స్మెల్ వచ్చే వరకు మనం వేయించుకుందాం. కలర్ కూడా చేంజ్ అవుతుందండి. తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 కప్ ధనియాలను కూడా వేసుకుందాం. ఏ కప్తో అయితే పప్పు శనగపప్పు ఉద్దిపప్పు వేసుకున్నామో అదే కప్తో 1/2 కప్ ధనియాలను వేసుకోండి. అప్పుడప్పుడు 1 డ్రాప్ ఆయిల్ వేసుకుంటూ ఉండండి, తగ్గుతూ వస్తుంది కదా వేగుతూ ఉంటే. సో ఇంకో డ్రాప్ ఆయిల్ కూడా వేసుకొని ఈ విధంగా సిమ్ లోనే వేయించుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వేయించుకుంటే మనకి ఇడ్లీ దోశ కారం పొడి అంత పర్ఫెక్ట్ గా నిల్వ ఉంటుందండి. సో నిల్వ ఉండాలంటే మనం నెమ్మదిగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అది మాత్రం చూసుకోండి. సో ఇప్పుడు 2 స్పూన్ల మిరియాలు, అదే విధంగా 1/2 కప్ జీలకర్రను కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకున్నాం. మరి ఎక్కువసేపు వేయించక్కర్లేదు. జీలకర్ర మిరియాలు అనేది ఆ సెగకే సరిపోతుంది కాబట్టి వెంటనే 1 కప్ శనగలు కూడా వేసుకుందాం. పుట్నాల పప్పు అంటాం కదా, మేము శనగలు అంటుంటాం. సో ఈ పుట్నాల పప్పును కూడా 1 కప్పు వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం. యాక్చువల్ గా పుట్నాల పప్పు వేయించాల్సిన అవసరం లేదు, మెత్తగా ఉంటే వేయించుకోండి. ఒకవేళ మెత్తగా లేకుండా క్రంచీగానే ఉన్నిందంటే వేయించుకోవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే మిక్సీ జార్లో వేసుకోవచ్చు. జస్ట్ వేడి తగిలితే పొడి పొడిగా వస్తుంది కాబట్టి నేను వేస్తున్నాను. ముద్దగా రాకుండా పొడి అనేది మనకి పొడి పొడిగా రావాలి కదా. సో ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి వేసుకొని కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పిడుకుల కరివేపాకును వేసుకోండి. కరివేపాకు ఎక్కువగా వేగక్కర్లేదు, నెమ్మదిగా వేయించుకోండి. కరివేపాకు వేగక ముందే 50 గ్రామ్స్ ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఎండుమిర్చిని కారం ఇంకా స్పైసీగా కావాలనుకుంటే 60 గ్రాముల ఎండుమిర్చి వేసుకోండి. ఈ కప్పు కొలతలకి 50 గ్రామ్ ఎండుమిర్చి సరిపోతుంది. సో ఈ విధంగా 2గా తుంచి వేసుకున్నారంటే ఆ గింజలంతా కూడా బాగా వేగుతుంది, మనకి కారం పర్ఫెక్ట్ గా వస్తుంది. యాక్చువల్ గా నువ్వులు యాడ్ చేయడం మిస్ అయింది. మీరు ముందు పప్పులు వేయించేటప్పుడే ఎండింగ్ లో నువ్వులు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో నాది మిస్ అయింది కాబట్టి నేను ఎండింగ్ లో మళ్ళీ నువ్వులు యాడ్ చేస్తున్నాను. మంటను ఆఫ్ చేసేసి వేసుకున్నా సరిపోతుందండి. ఆ ప్యాన్ ఉండే వేడిదనానికి మనకి నువ్వులు అనేది వేగిపోతుంది. నువ్వులు కంపల్సరీ వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది పొడి నువ్వులు వేసుకోవడం వల్ల. అంతే అండి. ఇప్పుడు అన్నిటినీ 1 ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారనిద్దాం. 1 పిడికిడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే మనకి చాలా ఫ్లేవరబుల్ గా ఉంటుంది, పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు వీటినన్నీ బాగా చల్లారనివ్వండి. 2-3 నిమిషాలు బాగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మిక్సీకి పట్టేటప్పుడు పైన ఉండే మిర్చి కరివేపాకుని మాత్రమే మిక్సీకి పట్టేయండి ఫస్ట్. తర్వాత దినుసులన్నీ మిక్సీ పట్టామంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది పొడి అనేది. ఫస్ట్ పైనే ఉండ కొన్ని గింజలతో కూడా వేసుకోండి. పైన ఉండే మిర్చి కరివేపాకుని విధంగా వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందాం. మరి నున్నగా గ్రైండ్ చేసుకోకండి, కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి మళ్ళీ గ్రైండ్ చేస్తాం కదా పప్పులన్నీ వేసి, అప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని గ్రైండ్ చేసేస్తాం. సెకండ్ వాయిలో మనం గ్రైండ్ చేసేటప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2-3 వేస్తామండి, అది కంపల్సరీ వేసుకోవాలి. సో చూడండి మీరు ఏం వేస్తామనేది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ దినుసులను కూడా వేసుకొని
కొద్దిసేపు గ్రైండ్ చేసుకుందాం. మరీ నున్నగా వద్దు, మరీ బరగ్గా వద్దు, మీడియంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు రిమైనింగ్ పప్పులన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఆ వెల్లుల్లి గడ్డలంతా వేసుకొని కొద్దిగా సాల్ట్, అదేవిధంగా ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది మనకి అవుట్ సైడ్ దొరుకుతుంది ఆమ్చూర్ పౌడర్ షాప్స్లో. ఈ ఆమ్చూర్ పౌడర్ 2-3 స్పూన్స్ వేసుకుందాం. యాక్చువల్గా మీరు ఇది అవైలబుల్ లేకపోతే చింతపండునైనా వేసుకోవచ్చు. బట్ చింతపండు వేయకుండా ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నామంటే మనకి పొడి బాగా పల్పలా ఈ విధంగా వస్తున్నాం అన్నమాట. పొడి పొడిగా వస్తుంది, ముద్దగా రాకుండా. సో ఈ విధంగా ఎండింగ్ లో నెయ్యి కూడా వేసుకొని గ్రైండ్ చేసేస్తాం. ఒకవేళ గ్రైండ్ చేసేటప్పుడు నెయ్యి వేయకపోతే ఇప్పుడన్నా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అదే మనం గ్రైండర్లోనే వేసేసుకున్నాం అనుకోండి, నెయ్యి కూడా మనకి పొడి పొడిగానే వచ్చేస్తుంది, ముద్దుగా రాకుండా. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, పొడి పొడిగా ఎంత స్పైసీగా ఉందంటే పొడి అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. అసలు వేడి వేడి ఇడ్లీలోకి ఈ విధంగా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా అమోఘంగా ఉంటుంది. మీరు కూడా ఈ వేలో కంపల్సరీ ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది ఈ పొడి అనేది. ఈవెన్ ఇడ్లీలోకే కాదండి, దోశలోకైనా వేడివేడి అన్నంలోకైనా ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అస్సలు చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి కంపల్సరీ ట్రై చేసి మాకు ఒకసారి చెప్పండి కామెంట్ రూపంలో మీకు ఎలా వచ్చింది పొడి అనేది. మనం ప్రతిరోజు చేసుకొని కూరలు అదేవిధంగా ఫ్రైల రుచిని రెట్టింపు చేసే పొడిని ఈ విధంగా ఓసారి చేసి పెట్టుకోండి. 1 నెల పాటు స్టోర్ ఉంటుంది, గుమగుమలాడుతూనే ఉంటుంది, అస్సలు స్మెల్ కూడా తగ్గదు. సో ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ఒక్క పొడి చేసి పెట్టుకున్నామంటే ఎలాంటి వేపుల్లోకైనా జస్ట్ 2 స్పూన్లు ఎండింగ్ లో ఈ పొడి వేసుకున్నారంటే అసలు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూస్తాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేసుకుందాం, శనగింజల్ని. ఈ శనగింజలు జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్ లో పెట్టుకొని వేయించుకోండి. మరి ఎక్కువ మాడిపోకూడదు, మరి వేగకుండా కూడా ఉండకూడదు. కలర్ చేంజ్ అవ్వాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్ లోనే పెట్టుకొని వేయించుకోండి. మనము ఈ పొడిలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తాము పక్కా కొలతలతో వేసుకున్నామంటే పొడి మాత్రం చాలా రుచిగా వస్తుందండి. ఈవెన్ ఇడ్లీ దోశల్లోకైనా వేసుకోవచ్చు ఈ పొడిని. సో శనగింజలు కొద్దిగా వేగిన తర్వాత ఎండు కొబ్బరిని 4-5 ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, పొడి భిన్నగా పాడైపోతుంది. కొద్దిగా ఎండు కొబ్బరి జస్ట్ టేస్ట్ కోసం వేసుకుంటాము. ఎండు కొబ్బరి కూడా ఇంకో 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులోకి 10 ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకొని ఇంకో 1 మినిట్ వేయించుకుందాం. మంటను సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసామంటే అన్నీ మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు శనగలను కూడా వేసుకొని, అదే పుట్నాల పప్పు అంటాం కదా, ఈ పుట్నాల పప్పును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం. మరీ ఎక్కువసేపు వేయించుకోకర్లేదు, జస్ట్ వేడి తగిలితే సరిపోతుంది ఈ పుట్నాల పప్పుకి. ఇప్పుడు ఈ పుట్నాలు కూడా వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్లు ధనియాలు మస్ట్ అండ్ షుడ్ గా వేసుకోండి. ఖచ్చితంగా వేసుకోవాలండి. ధనియాలు జీలకర్ర అనేది వేసుకుంటేనే మనకి ఈ పౌడర్ అనేది చాలా రుచిగా వస్తుంది. 2 స్పూన్లు ధనియాలు 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం. జీలకర్ర ధనియాలు మాత్రం కంపల్సరీ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి, అస్సలు మాడిపోకూడదు. జస్ట్ ఆ సెగ తగిలితే సరిపోతుంది, ఈ ప్యాన్లో ఉండే వేడే సరిపోతుందండి. సో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని అదేవిధంగా 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించేసుకుందాం. అంతే అండి ఇంగ్రీడియంట్స్, ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు వేడి వేడి ఇడ్లీ దోశల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ వేడి వేడి అన్నంలోకైనా ఈ పొడి 2 స్పూన్లు వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎలాంటి కూరల్లోకైనా వేసుకోవచ్చు, వేపుల్లోకైనా వేసుకోవచ్చు. ఈ ఒక్క పొడి చేసి పెట్టుకున్నామంటే 1 నెల పాటు స్టోర్ ఉంటుంది మనకి. ఎలాంటి ఫుడ్లోకైనా తీసుకోవచ్చండి. సో వెల్లుల్లి రెబ్బలు కూడా పైన పొట్టేమి తీయకుండా జస్ట్ ఎడ్జెస్ మాత్రం కట్ చేసుకొని వేసుకొని అంతే అండి. జస్ట్ 1 మినిట్ వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి చల్లారనిద్దాం. కొద్దిసేపు చల్లారిన తర్వాత మనకు మరీ నున్నగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా మీడియంగా పొడి చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే సరిపోతుందండి. ఈవెన్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారండి ఈ పొడిని. మ్యాక్సిమం దోశల్లో కూడా వేసుకొని తింటూ ఉంటారు. ఈ పొడిని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడి దోశ మీద చల్లుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.
ఈ ఎస్పెషల్లీ వేపుల్లోకి అండి, కర్రీలలోకి ఈ పొడి అనేది ఇంపార్టెంట్. సో ఈ పొడి అనేది ఈ విధంగా ప్రతి ఒక్కరూ స్టోర్ చేసి పెట్టుకుంటా అంటారు. ఈ విధంగా చేసి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్తో పల్లీ పౌడరు, అదే కూరలు, వేపుళ్ళు రెట్టింపు చేసే ఈ పొడిని ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి చేసి పెట్టుకున్నారంటే సరిపోతుందండి. మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, జస్ట్ మీడియంగా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది. ఈ విధంగా మరీ పలుకులు ఉండకుండా మరీ నున్నగా లేకుండా జస్ట్ మీడియంగా పెట్టేసుకున్నారంటే సరిపోతుందండి. అంతే అండి, పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈవెన్ 1 month కాదండి, 2 months కూడా ఉంటుంది మనం స్టోర్ చేసేదాన్ని బట్టి. అంతే అండి, ఇంకా అంతే. ఈ విధంగా ఒకసారి చేసి మీరు మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఈ పొడి ఎంత నచ్చింది అనేసి. మేమైతే ఈరోజు మునక్కాయ వేపుల్లోకి ఈ పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నాము. చాలా రుచిగా కుదిరిందండి. సో మీరు కూడా ఒకసారి ప్రతి వేపుల్లోకి ఈ పొడి వేసుకొని ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకైనా వేడి వేడి అన్నంలోకైనా ద బెస్ట్ కాంబినేషన్ అయిన కరివేపాకు కారం పొడి. 2 కట్టలు కరివేపాకుని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 tablespoon ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 2 tablespoon ఉద్దిపప్పు, 2 tablespoon శనగపప్పు, అదేవిధంగా 2 tablespoon ధనియాలను వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా. ఇందులోకి 1/2 tablespoon మెంతులను కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక 10 ఎండుమిర్చిని కూడా వేసుకుందాం. 2 కట్టలు కరివేపాకుకి 10 ఎండుమిర్చి సరిపోతుంది. 1 tablespoon జీరాను కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం. ఇందులోకి 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని వేపుకుందాం. చూడండి, ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి సరిపోతుంది. కలర్ చేంజ్ అయ్యాయి కదా పప్పులన్నీ. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి ముందుగా కడిగి ఉంచాం కదా కరివేపాకును, ఈ కరివేపాకును వేసేసుకుందాం. అంతా ఒకేసారి వేసేసుకోండి. 2 కట్టలే కదా, ఒకవేళ మీరు ఎక్కువ చేసేట్టుగా అంటే 2 times వేపుకోవాల్సి వస్తుంది. సో ఈ కరివేపాకును కూడా లైట్గా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకుందాం. కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు వేపుకుందాము. మరి ఎక్కువ వేపుకోకండి, ఫ్లేవర్ అంతా పోయేస్తుంది. జస్ట్ 1 minute వేపుకోండి సరిపోతుంది. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేపండి సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం చల్లారనిచ్చి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేపుకున్నాం కదా ఈ పప్పులన్నీ వేసేసుకొని జస్ట్ ఒక చుట్టూ తిప్పుకోండి సరిపోతుంది. మరి స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి. కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది. ఇలా పలుకులుగా ఉంటే మనం అన్నంలో వేసుకొని తింటా ఉంటే ఆ పలుకులు అనేది నోటికి తగిలిందంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకును ఒక 2 సార్లుగా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేయండి. మరి స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోకండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఎండింగ్లో ఒక 2 పెద్ద వెల్లుల్లిని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేయండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా చేత్తోనే మిక్స్ చేసేయండి సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటే ఈ కరివేపాకు పొడిని చాలా సింపుల్గా చేసేసుకున్నాం. మీరు కూడా ఈ వేలో ట్రై చేయండి. లాస్ట్ రెసిపీ వచ్చేసి ది పర్ఫెక్ట్ రసం పౌడర్. కొన్ని నెలల పాటు నిల్వ ఉండే ఈ రసం పొడిని చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చింతపండు రసమైనా టమాటా రసమైనా ఎలాంటి రసమైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. 6 months అయినా అట్లీస్ట్ గుమగుమలాడుతూనే ఉంటుంది. టేస్ట్ తగ్గదు, స్మెల్ తగ్గదు. సో ఈ రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ధనియాలని ఈ విధంగా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 minute వేపుకుందాం. ధనియాలు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు వేపుకోండి. చూడండి, ధనియాలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత సైడ్ ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు కందిపప్పును కూడా వేసుకుందాం. కొద్దిసేపు కందిపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు మళ్ళీ వేపుకుందాం. చూడండి, కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వండి. తర్వాత సేమ్ ధనియాలు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాం. అన్నీ మిక్స్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. వేపుకునేటప్పుడు మాత్రమే సపరేట్గా వేపుకోవాలి. మిక్సీకి వేసుకునేటప్పుడు అన్నీ ఒకటిగా వేసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా కందిపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని అన్నీ ఒకటిగా వేసేసుకుందాం. ఇప్పుడు అదే కప్పుతోటి 1/4 కప్పు మిరియాలను కూడా వేసుకుందాం.
మీకు మిరియాల ఘాటు ఇష్టం అయ్యేట్టుకుంటే 1 కప్పుకి 1 కప్పు కూడా మిరియాలు వేసేసుకోవచ్చు. 1 కప్పు జీలకర్రకి 1/4 కప్పు మిరియాలను వేసుకుంటున్నాను నేను. పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్ లోనే వేపుకుందాం. పొడి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్ లోనే వేపుకోండి, ఎక్కువ మాడకూడదు. సో ఒక 10 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా వేసుకుందాం. రసం పౌడర్ స్పైసీగా ఉండాలంటే ఈ విధంగా ఎండుమిర్చి అంతా వేసుకున్నామంటే చాలా స్పైసీగా ఉంటుంది రసం కూడా. సో అంతా వేగిపోయింది కదా, అదే ప్లేట్లోకి వేసుకొని అంతా బాగా చల్లారనివ్వండి. ఈ ధనియాలు, పప్పులు, జీలకర్ర, మిరియాలు అన్నిటినీ బాగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ అన్నా బాగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత పొడి చేసినామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వేడి మీద పొడి చేసామంటే తర్వాత పొడిని మళ్ళీ చల్లారి పెట్టాల్సి వస్తుంది, స్మెల్ అంతా అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. కాబట్టి పొడి చేస్తానే ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. మరి బరగ్గా ఏమొద్దు, స్మూత్గానే గ్రైండ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక 2 టైమ్స్గా గ్రైండ్ చేసుకున్నాం, ఒకేసారి చేసుకోకుండా. కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. స్టోర్ చేసుకుంటున్నాం కదా, చెడిపోకుండా ఉంటుంది ఆ విధంగా వేసుకోవడం వల్ల. సాల్ట్ అంతా మిక్స్ చేసినామంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రసం పౌడర్. ఈ ఒక్క రసం పొడి చేసి పెట్టుకుంటే చాలు. రసము ఎలాంటి రసమైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 2 టైప్స్ ఆఫ్ రసంని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి ఎలా చేసుకోవాలి ఈ పౌడర్ని వేసి రసం అనేది. చూసారు కదండి ఈ 4 రెసిపీస్ని. మీకు టైం ఉన్నప్పుడు ఒక్కో రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.